ఏమైంది ఇంకెంతసేపు ఆకలి అవుతుంది తొందర వేసుకురా. అత్తున్నా అండి. జున్ను, అరే జున్ను, ఏమైందిరా జున్ను? జున్ను ఏమైందిరా? నాకేం తెలుసు? అరే జున్ను ఏమైందిరా? అరే అరే వెంకీ, ఇగో జున్ను అన్నం తినాక కింద పడ్డదిరా. నువ్వు తొందర ఎండీని తీసుకొని రా, హాస్పిటల్ తీసుకెళ్దాం. ఏమైంది బావా? జున్ను స్పృహ తప్పి పడిపోయిందా? తొందర హాస్పిటల్ తీసుకోపా. ఇగో మా తమ్ముకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు పక్కూర్లా అని ఫోన్ చేసి తీసుకోవు. సరేనే తీసుకపోతా. ఏమిటి తొందర ఎక్కువ బండి సరేనా? అక్క చెప్పే. అరే ప్రశి, బావని నీ దగ్గరికి పంపించిండ్రా. నువ్వు చెప్పినట్టే తినంగా అన్నంలో మత్తు మందు కలిపిన. సరే అక్క, నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటా. సరేరా. అరే దాన్ని హాస్పిటల్ నుంచి అటే వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిరా, మళ్ళా దాన్ని ఇంటికి పంపించకు. సరే అక్క, నేను చూసుకుంటా, నువ్వు నాకు వదిలేయి. డాక్టర్ మనోడే. సరేరా. జున్నుదన ఇంతంత లేవు, నాకే మర్రపడతావని. ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడే. అమ్మయ్యా, నా దరిద్రం పోతుందో. పొద్దున్న గుగ్గలకి ఇప్పుడే ప్రశాంత్ చెప్పింది మీరేనా? నేనే డాక్టర్. అక్కడ పడుకోబెట్టాను. బావా నువ్వు ధైర్యంగా ఉండే, గిసుంటప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. మన జున్నుకి ఏం కాదే. ఏమైందిరా? ఏం లేదురా, ఇప్పుడే చూస్తాడు డాక్టర్. జితేందరు, ఇప్పుడు ఏం చెప్పలేము. గ్లూకోజ్ అయితే పెట్టినా, బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా. డాక్టర్ మీరు అట్లా అనుకోండి, మీ కాలు మొక్తా. మా జున్నుని మీరే కాపాడాలి. నేను చూసుకుంటాగా, నువ్వు బాధపడకు, నేను ఉన్నా కదా. సరే. బావా ఈరోజు ఇక్కడనే ఉండు అవుతుంది కావచ్చు. నేను మీ ఇంటికి పోయి టిఫిన్ పడుకొస్తా. సరే అండి, తీసుకురాకు. అరే ఏంటి, బావ దగ్గర పైసలు లేవు కావచ్చు, ఎవరైనా మన దోస్తులను అడుగుకొని పట్టుకురా. సరేరా, మర్చిపోకు. సరేరా. ఏంటి ఏంది నాకు ఫోన్ చేస్తాడు? చెప్పండి. అరే బావ దగ్గర డబ్బులు ఇవ్వట్రా, నేను కొన్ని ట్రై చేస్తాను అనుకున్నా, అడ్జస్ట్ చేయవారా? ఏ మామ, డాక్టర్ నాకు తెలిసినోడే, మా ఊళ్ళో మస్తు ట్రీట్మెంట్ చేస్తాడు. అవసరమైతే నేను పరిస్థితులు అడ్జస్ట్ చేస్తా. సరేరా, ఎవరికి ఇవ్వాలి? విజయానికి ఇస్తా.
అమ్మయ్యా నాకు పట్టిన దరిద్రం పోయింది. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండొచ్చు. యహూ! మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. మనకేం తక్కువ, మనం కూడా రీల్స్ చేద్దాం. అమ్మో నువ్వు మామూలు నటివి కాదక్కు, మహానటివి. ఈ డ్రాఫ్ట్లో పెడతా. ఇప్పుడు ఇంకేం చేయాలి? ఇది చేద్దాం. 3, 2, 1. మీ బతుకులు జడా ఇవాళ చూడలే కదా, తిజ్జేది పోయేది. అమ్మయ్యా నేను చూసిన వీడియో కూడా తీసిన. అబ్బా భలే దొరికినావు అక్క. సంగతి చెప్తాగు. అక్క, ఓ అక్క. జున్ను ఎట్లుంది? ఓర్దిని అమ్మ ఓవర్ యాక్షన్. డాక్టర్ ఇప్పుడేం చెప్పలేమని చెప్పిండు అక్క. గ్లూకోజ్ అయితే పెట్టిండు. అయ్యో, జున్నుకి ఏం కావద్దని దేవునికి అప్పటి నుంచి పూజలు చేస్తున్నాండి. నువ్వు గింత ఘోరం ఉన్నది అక్క. పల్సర్ బైక్ పాటకి రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో అనే పాటకు డ్యాన్స్ చేసుకుంటూ పూజలు చేస్తున్నావు అంటున్నావా? సరే సరే అక్క. అక్క బావ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, నువ్వు ఎవరన్నా అడిగి ట్రై చేయవా? నేను కూడా ట్రై చేస్తాను. ఉన్న పైసలన్నీ జున్ను బట్టలకి చదువుకి దానికే కాబట్టి నా దగ్గర ఎక్కడ ఉన్నాయి, నాకెవరు ఇస్తారు? ఎందుకక్క అబద్ధాలు? నీ పైసలన్నీ మేకప్లకు నీ సీటలకే చాలే. ఏందేండి ఏమో గులుగుతాను? అదేం లేదక్క, పాపం నీకు మేకప్లకు చీరలకే పైసలు లేకపోయా. సరే నేను ఎవరన్నా అడుగుతా, ఎవరన్నా ఇస్తే బావకి ఫోన్ పే చేయమంట. సరే అక్క, ఇంకా బాక్స్ అయితే పెట్టుకో. టిఫిన్ బాక్సా? సరే సరే పెట్టుకొస్తా. నువ్వైతే తొందరగా టిఫిన్ పెట్టు, నేను మళ్ళీ వస్తా. మా ఫ్రెండ్ గారు పైసలు ఇస్తా అన్నాడు. సరే. అరే జున్ను పడుకోవాలా? రెడీ అయ్యావు? మమ్మీ మస్తు ఫీవర్ వచ్చింది మమ్మీ. అరే పే బాగానే కాలుతుందిగా, డాక్టర్ని రమ్మంటావు. మమ్మీ ప్లీజ్ మమ్మీ, డాక్టర్ వద్దు. డాక్టర్ వస్తే సూదెత్తే నాకు మస్తు నొత్తది, బాగా భయం అవుతుంది. అరే ఎట్లరా భయం అవుతుంది అంటే? తానికి తాగమంటేనే షేదవుతుంది అంటివి, సూదైతే భయం అవుతుంది అంటే జ్వరం ఎట్లా తక్కువ అవుతుందిరా? అబ్బా నాకు తానికద్దు సూదద్దు డాడీ, గోళీలు తీసుకురావా ప్లీజ్. సరే రాజు, నువ్వు ఏం బాధపడకు, టాబ్లెట్స్ తీసుకొస్తా. అబ్బా సరిపోయారు, ఇద్దరు అయ్యా బిడ్డలు ఒకటే. నువ్వు ఫీల్ అయి కుళ్ళుకోకు మమ్మీ, మన ముగ్గురం ఒక్కటే. చూసినావానే డాడీ, మమ్మీకి బిస్కెట్ తట్టిగానే పడిపోతుంది. మమ్మీ ఏమన్నా కుక్క పిల్లనా రాజు? నువ్వు బిస్కెట్ అయితే పడిపోవడానికి? కాదు డాడీ, కోతి పిల్ల. ఇది కోతి పిల్ల కాదు రాజు, నువ్వు ఇది మన పంది పిల్ల. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? మా దాల్తి నేను కోతి పిల్లని కాదు, కుక్క పిల్లని కాదు, పంది పిల్లని కాదు, మంచి పిల్లను. అవును, పర్ఫెక్ట్. ప్లీజ్ డాడీ, నేనైతే సూదించుకోను. చెప్పిన రాజు, నువ్వు టాబ్లెట్స్ తీసుకొస్తా అని సూదే వేపి. జున్ను నీకు కాదే, మీ అయ్య గుచ్చాలి సూదులు, పానం చల్ల పడతాయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏ అద్దు మమ్మీ, డాడీ మంచోడు. ఐ లవ్ యూ డాడీ. ఏ నువ్వు కూడా మంచి మమ్మీ. ఐ లవ్ యూ మమ్మీ. లవ్ యూ రా జున్ను. డాడీ టాబ్లెట్ ఇస్తాడు కానీ కాసేపు. బావ జున్నుకి ఏం కాదు, నువ్వు బాధపడకు. పొద్దు నుంచి ఏమన్నాను తినలేదు, కొంచెం తినేవు. నాకు ఆకలి అయితే లేదురా వెంకి, మీరు తినిపోండి. అట్లా అనొద్దు బావ, నువ్వు మంచిగుంటేనే కదా జున్నుని మంచిగా చూసుకుంటావు. నాకు తినబుద్ధి అయితే లేదురా వెంకి. కాల్ చేద్దాం ఆయనకి, అడేమైందో అది ఎట్లుందో. హలో
హలో బావా, చెప్పే. డాక్టర్ ఏమన్నా అన్నాడా బావా? జున్నుకి ఎట్లుంది? ఏమనలేదే, ఇంకా సోయికి రాలే, గ్లూకోజ్ ఎక్కుతుంది. బాధపడకు బావా, జున్నుకి ఏం కాదు. ఇవో నేను పైసలు అడిగినా కానీ ఎవ్వరు ఇత్తలేరు. పసియానికి చెప్పినా ఏమైనా బాగా అవసరం ఉంటే ఆడు చూసుకుంటాడు. సరే. ఎండితో బాక్స్ పంపిస్తా బావా, అన్నం తినూరి నువ్వు వెంకి. తమ్ముడు డాక్టర్తో మాట్లాడుతా అన్నాడు. నువ్వేం బాధపడకు బావా, డాక్టర్ తమ్ముని ఫ్రెండే. సరే. మా తమ్ముని ఫోన్ చేస్తా. ఇది ఊకే ఫోన్ చేస్తాంది. పని చేసుకొని అది చెప్పా అక్క. ఏమైంది రే తమ్మ, దాన్ని పైకి పంపిస్తాను ఇంకా పంపిస్తలేదు. నాకు మెంటల్ లేపకు, నిన్నే పైకి పంపిస్తా. అయ్యో గట్లంటున్నావేందిరా? ఏంది అక్క, పానం అవుతలేదా? కొంచెం ఓపిక పట్టు. నేను ఇక్కడ పని మీద ఉన్నా అంటే, లేకపోతే నేనే హాస్పిటల్కి పోకపోదునా? సరే తొందరగా అని. ఊకే తొందర అన్నామనుకో, నిన్నే తొందర పైకి పంపిస్తా. నేను మెంటల్ కానీ నన్ను ఊకే డిస్టర్బ్ చేయకు. సరే సరే. జున్ను దరిద్రం పోతే ఇల్లంతా నాదే ఇష్టరాజ్యం. వివాహ భోజనంబు వింతైన వంటకము. నీ నోట్ల మన్ను వయ్యా. చీచి, ఇంత దరిద్రపు దాన్ని ఎక్కడ చూడలే. అక్క టిఫిన్ పెట్టినావా? పెట్టిన తమ్ముడు. ఇగో పైసలు ఎక్కడ దొరకలే తమ్ముడు. బాధపడకక్క, నా ఫ్రెండ్ చైతన్య ఇచ్చిండు. జున్ను మంచి అయినాక తన పైసలు తనకిద్దాం. పాపం చైతన్య సహాయం చేసిండా? సరే సరే. అన్మూల్దార్ అంతేగా, దొంగ సచ్చినోడు నల్ల మొక్కపోడు. టైం వచ్చినప్పుడు అంత సంగతి చెప్తా. జున్నుకి హెల్ప్ చేస్తాడు ఆడు. సరే అక్క, నేను పోతాను. అక్క నువ్వేమన్నా తిన్నావా అన్నం? జున్ను నువ్వు హాస్పిటల్ తీసుకుపోయిన కాడ నుంచి అన్నం తినుడు కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదేమో. ఓ మెంటల్ అన్న, ఇవ్వదాకా పందిరిక్క పసపసి తింటే కానీ చిచ్చి. సరే అక్క, ఇక పందిరిక్క తినిగా. ఏంది తమ్మి? ఏం లేదు అక్క, పైలా తినమంటా. అయినా కానీ చిన్నోడు కనబడుతున్నాడు ఈ మధ్య. ఎటు వేయండు? మా అమ్మ తీసుకుపోయింది. ఏమిటి? అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాడు. అవునా? ఇంట్లో నువ్వు ఒక్కదనే ఉన్నావా? సరే తినక్క, తిను, మంచిగా తిను. బాబా, మా ఫ్రెండ్ చైతన్య డబ్బులు ఇచ్చిండే, ఖర్చులోకి ఉంచుకో. అరే ఎండి, బావ ఏం తినమన్నా తింటలేరురా, కనీసం నువ్వనే చెప్పురా తిను అని. సరేరా బావా, టిఫిన్ తెచ్చిన తినే. నాకు వద్దురా, మీరు తినండి. ఏ తిను బావ, కొంచెం తింటే అవుతుంది. బావ కొంచెం తినే. నీకు ఇచ్చిన అరే వెంకి, నువ్వు తినిపిరా మీద చేసి. నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తా. బావ కొంచెం నువ్వే కొంచెం పసి అన్నీ నువ్వు చెప్పినట్టు చేస్తున్నారా? సరే. అరే, ఫుడ్ పాయిజన్ అయిందని కవర్ చేస్తారా? తినే అన్నంలో మత్తు మందు కలిసిందని పాప చచ్చినా కూడా బయటకు తెలియకుండా చూసుకుంటారా? శభాష్ సూర్య. అరే పసి, నువ్వు భయపడకురా. నాకు తెలియని పోలీసులు లేరు, తెలియని లాయర్ లేరు. నీకేం ప్రాబ్లం కాకుండా నేను చూసుకుంటారా మొత్తం. నువ్వు ఉన్నా అనే ధైర్యమే నాకు సూర్య. ఇక నువ్వే చూసుకో. నేను పేమెంట్ సంగతి చూసుకుంటా, నువ్వు పాప సంగతి చూసుకో. ఓకేరా?